సింహాకృతిలో పడుకున్న సింహంలా ఉంటుందిట ఈ సింహాచలం. ఆ సింహగిరిని ప్రదక్షిణం చేయడం అనేటువంటి ఒక ఆచారం. ఇది 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది. ప్రహ్లాదుణ్ణి ఆదుకోవడానికి స్వామి 32 నృసింహ రూపాన్ని స్వీకరించారట. ద్వాత్రింశన్ నృసింహమూర్తులని మనకి క్షేత్ర మహాత్మ్యం చెప్తుంది. మోక్షప్రదాన్ని పొందడానికి తగినటువంటి సుకృతాన్ని పొందండి. ఈ ప్రదక్షిణం చేసి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. రండి, స్వామితో పాటు మీరు కూడా తిరగండి. మీరు ఒక్కరూ తిరిగితే ఏవో మాట్లాడతాం. అలా కాకుండా స్వామి రథంతో పాటు తిరుగుతూ సంకీర్తనం చేస్తూ స్వామి ఆ గొంతుతో మన గొంతుకు కూడా కలిపి నామోచ్చారణం చేస్తూ ఆ రథాన్ని అనునయిస్తే ప్రాసంగిక సుకృతం లభిస్తుంది, అనుషంగిక సుకృతం లభిస్తుంది. స్వామి అనుగ్రహానికి పాత్రం అవుతాం. రండి, రథంతో అనునయించండి, స్వామి అనుగ్రహానికి పాత్రం కండి.